మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఎప్పుడు తెల్లారుతుందో ఏమో, ఎప్పుడు నాన్నొస్తారో, ఎప్పుడు నాన్నని చూసి సంతోషపడాలో. ఏంటి ఎప్పుడు చూసినా అక్కడే ఉంటుంది? అసలు ఇది నడుస్తుందా లేదా? అక్క ఏం చేస్తున్నావు? ఈ క్లాక్ పనిచేస్తున్నట్టు లేదురా బాలు. ఎప్పుడు చూసినా ముళ్ళు అక్కడే ఉంటుంది. కాస్త కూడా కదిలినట్టు అనిపించడం లేదు. అక్క ఇది పనిచేస్తుంది అక్క. నాన్న వస్తున్నారన్న సంతోషంలో నీ బుర్ర పనిచేయడం లేదు. నీ తొందరంతా స్పీడ్గా గడియారం కదలట్లేదని అనుమానం వస్తుందేమో. దీన్ని చూడకుండా శుభ్రంగా పడుకో అక్క. తెల్లారుతుంది, నాన్న వస్తారు, మనం హ్యాపీగా ఉండొచ్చు. అసలు నాకు నిద్ర రావడం లేదురా. ఏం చేయమంటావు చెప్పు. అక్క ఒకే ఒక్క నైట్, రేపు నాన్న రాగానే మన ప్రాబ్లమ్స్ అన్నీ సెట్ అయిపోతాయి. ప్రాబ్లం ఏంట్రా? అదే అక్క, ఆ కేశవ్ వేధిస్తున్నాడు కదా, రూడ్గా బిహేవ్ చేస్తున్నాడు, నాన్ సెన్స్గా మాట్లాడుతున్నాడు, ఇండిసెంట్గా ప్రవర్తిస్తున్నాడు కదా. ఆ విషయాలన్నీ నాన్న రాగానే చెప్పేద్దాం. నాన్న వాడు పని పడతాడు, మళ్ళీ నీ వెంట పడకుండా తన్ని తరిమేస్తాడు. అప్పుడు మనం హ్యాపీగా ఉండొచ్చు కదా. దండం పెట్టి చెప్తున్నాను. నా తమ్ముడు గురించి మీ నాన్నకేమీ చెప్పకమ్మా. సమయం చూసి నేనే చెప్తాను. నువ్వు చెప్తే నేను చచ్చినంత ఒట్టే. బాలు, తొందర పడొద్దురా. మావయ్య చెడ్డవాడు కావచ్చు, కానీ అమ్మ మంచిది కదా. ఏంటక్క అమ్మ మంచిదైతే? మనకు నాన్నకు మనమెలాగో అమ్మకి మావయ్య ఒక్కడే కదరా తమ్ముడు. మనం ఈ విషయాలన్నీ చెప్తే నాన్న ఆవేశపడితే మనకు బాధ. నాన్న కోపంలో మావయ్యని ఏదైనా చేస్తే అమ్మ బాధపడుతుంది. అమ్మకు తోడబుట్టిన తమ్ముడు కదరా. అందుకని నాన్నకి చెప్పకుండా వదిలేద్దామా? ఆ వెధవ ఇంకా రెచ్చిపోతాడు తెలుసా అక్క. రెచ్చిపోకుండా అమ్మ చూసుకుంటుందిరా. మన ఇబ్బంది గురించి మనం తొందరపడ్డం కాదు, అమ్మ గురించి కూడా ఆలోచించాలి కదరా. మనల్ని ఎంతో ప్రేమగా పెంచింది. అమ్మ మనసు బాధపడితే మనకు మంచిదా చెప్పు? జనరల్గా సవతి తల్లి అంటేనే పిల్లల్ని టార్చర్ పెడుతుంటారు, కానీ అమ్మ మనల్ని ఎప్పుడు టార్చర్ పెట్టలేదు కదరా. మావయ్య గురించి చెప్పి అమ్మని చెడ్డదాన్ని చెయ్యొద్దు కదరా. ఆలోచించు. మనం చెప్పి నాన్నని రెచ్చగొట్టడం కంటే అమ్మే చెప్పి నాన్న చేత మావయ్యని బుద్ధిగా ఉండేలా చేస్తుంది. మనం బయటపడి బ్యాట్ చేయడం కంటే మావయ్య అమ్మ కంట్రోల్లోనూ నాన్న కంట్రోల్లో ఉండడమే బెటర్ కదరా. ఏంటక్కా? అవును బాలు, మనం ఈ విషయం నాన్నకి చెప్పకుండా దాయాలి ప్లీజ్. నేను చెప్పనని డిసైడ్ అయ్యాను. నువ్వు కూడా చెప్పనని నాకు మాట ఇవ్వరా. నాన్నొచ్చాక ఇక్కడ చదువు బాలేదు, వేరే చోట చదువుకుంటామని అసలు ఈ ఊరు నుంచే వెళ్ళిపోదాం. మనకి ఏ ప్రాబ్లం ఉండదు కదా. ఏమంటావ్? ప్లీజ్ రా, చెప్పనని నాకు మాట ఇవ్వురా. సర్లే అక్క, వెళ్ళి పడుకో. రే అది నాకివ్వు.
వచ్చే టైంకి నేను రెడీ అయిపోవాలి. ఇల్లంతా నీటిగా సర్దేసి నాన్నకి గ్రాండ్ వెల్కమ్ చెప్పాలి. బాలు లేరా, నాన్నొచ్చే టైం అవుతుంది. లేచి తొందరగా తయారవ్వు. నాన్నొచ్చేసరికి మనం ఫ్రెష్ గా నీటిగా హ్యాపీగా కనపడాలి. లేరా త్వరగా బాలు. అబ్బా అక్క, కొద్దిసేపు పడుకుంటానక్క. రేయ్, తర్వాత లేపలేదక్క అనొద్దు, నీ ఇష్టం. మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసిందో ఇలా, పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా, చేదతో బావులలో గలగల, చెరువులో బాతుల ఈతల కళ, చేదుగా ఉన్న వేపను నమిలే వేళ, చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయం. అబ్బో, ప్రపంచంలో దీనికొక్కదానికే ఉన్నాడమ్మా నాన్న. ఆయన వస్తున్నాడని ఈవిడ గారు తెగ మురిసిపోతోంది. పెళ్లి కూతురు రెడీ అయినట్టు రెడీ అయిపోతోంది. బంగారు తల్లి, ఈ డ్రెస్ నీకెంత బాగుందమ్మా. కనక మహాలక్ష్మిలా ఉన్నావు. అష్టలక్ష్ములు నీ మొహంలో స్పష్టంగా కనిపిస్తున్నారు. నీలో అమ్మవారి అంశ ఉందమ్మా. అందుకే ఈ తేజస్సు, అందం వచ్చేస్సు. ఈ లంగా ఓణిలో నిన్ను చూస్తుంటే పెళ్లి కళ వచ్చేసినట్టుంది. తొందరలోనే పెళ్లి జరిపించాలనే హెచ్చరికలు నాకు వినిపిస్తున్నాయి. కళ్యాణ ఘడియలు వచ్చినట్టే ఉన్నాయి. అలా అంటావేంటమ్మా? నాన్నొస్తున్నారని నేను తయారయ్యాను. నిజంగానే నువ్వు చాలా అందంగా ఉంటావే. నా తమ్ముడు అంటుంటే ఏమో అనుకున్నాను. ఇప్పుడు గాని వాడిక్కడ ఉండుంటే నీ మెడలో 3 ముళ్ళు వేసేసేవాడు. నువ్వు నాన్నొస్తున్నారనే తయారయ్యావులే, కానీ
నా కంటికి అలా కనిపించబట్టి అనాలనిపించింది. అయినా ఎప్పుడో అప్పుడు పెళ్లి చేసుకోవాల్సిందానివే కదా, 4 రోజులు వెనక ముందు. అక్క నేను కాలేజీకి వెళ్ళి వస్తాను. అదేంట్రా, నాన్న వస్తున్నారు కదా, ఇంట్లో ఉండొచ్చు కదా. నాన్న వస్తున్నారని నాకు తెలుసు, కానీ నాన్న నా కాలేజ్ టైం లోపల రారు కదా. నాకు స్పెషల్ క్లాస్ ఉంది, త్వరగా వచ్చేస్తాను. బాయ్ అక్క. బాయ్ మమ్మీ. నాన్నొచ్చేలోపు నాన్నకిష్టమైనవన్నీ వండి పెట్టాలి. సరేనమ్మా, వస్తాను. శక్తి శక్తి, నిజంగా నువ్వు తెలియగలదానివే. అవతల వాళ్ళ ఊహలకి అందని ఎత్తులు వేస్తుంటావు, భలే చిత్తు చేస్తుంటావు. జనని ఈ రోజుతో ఊరు దాటి వెళ్ళిపోతుంది. దాని పిల్లల ఆచూకీ ఈ జన్మకి దానికి తెలీదు. ఫినిష్. సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇక నా తమ్ముడి ఆస్తి ముక్కలు చెక్కలు అవ్వదు. ఏదేవైనా నా ధీరజ్ చాలా అదృష్టవంతుడు. నా కడుపున పుట్టి నీ ఆస్తికి వారసుడవుతున్నాడు. ధీరజ్, నువ్వెప్పుడు తిన్నగా రావారా? హ, నీ మీద ప్రాణం పెట్టుకుని నేనుంటే నన్నే భయపడతావా? అయినా నీకిలాంటి దెయ్యం సరదాలేంట్రా? ఛీ! అయ్యో చిల్ మమ్మీ, చిల్ చిల్. ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్. చాలా గ్యాప్ తర్వాత కలుసుకుంటున్నాం కదా, చిన్న సర్ప్రైజ్ ఇద్దామని అలా చేశాను. హౌఎవర్ మమ్మీ, మెనీ మనీ థ్యాంక్స్ మమ్మీ, లాట్స్ ఆఫ్ థ్యాంక్స్. అసలు అంత హ్యూజ్ అమౌంట్ ఇలా అడగగానే అలా ఇచ్చేసి జైలుకి వెళ్లకుండా కాపాడావు. ఒరేయ్, నీకోసం కాకపోతే ఇంకెవరి కోసం రా? అందుకే నీకు ఎలాంటి కష్టం రాకూడదని నేను నా కష్టాలు పడి నీకు డబ్బు అరేంజ్ చేశాను. ఓకే, అరేంజ్ చేసావు, ఇట్స్ గుడ్. కానీ అంత డబ్బు ఎలా అరేంజ్ చేయగలిగావు? ఓ, నీకు డీటెయిల్స్ కావాలా? సరేరా, నీకు చెప్పకూడని రహస్యాలు నా దగ్గరే ఉంటాయిరా. ఎలా అరేంజ్ అయ్యాయంటే, హాస్పిటల్లో ఆర్గన్ ట్రాఫికింగ్ చేస్తున్నాను మేడం. ఈ ఆర్గాన్ ట్రాఫికింగ్ చేస్తే ఎంత వస్తుంది? హెల్దీ పర్సన్ కిడ్నీకి దాదాపు 30 lakhs వరకు వస్తుంది మేడం. అయితే ఆ 30లో 50% నాకు కావాలి. ఓ ఎక్సలెంట్ మమ్మీ, యువర్ జీనియస్ మమ్మీ. అసలు మావయ్యకి తెలియకుండా ఇంత పెద్ద ఇల్లీగల్ యాక్టివిటీ నడిపిస్తున్నావా? నిజంగా నువ్వు గ్రేట్ మమ్మీ. అసలు నువ్వు నా మమ్మీ అని చెప్పుకోవడానికి నేను చాలా గ్రేటెస్ట్ గా ఫీల్ అవుతున్నాను. నిన్ను చూస్తుంటే ఆహా ఆహా ఆహా. అసలు మా అమ్మ వీరమాత, నీ కడుపున పుట్టిన మగధీర నేనని సంతోషపడుతున్నాను. ద మోస్ట్ ఇంటెలిజెంట్ క్రిమినల్ మైండ్ మమ్మీ. నువ్వు సూపర్ మమ్మీ, సూపర్. ఒరే, దీనికే ఇంత పొగుడుతున్నావు. అసలు నేను చేసిన ఇంకో పని చెప్తే ఉబ్బి తబ్బిబ్బైపోతావు తెలుసా? ఇంకో పనా? ఏంటి మమ్మీ అది? ఇంకా ప్రాఫిట్ బాగా వచ్చే పని చేసావా? ప్రాఫిట్ కాదురా, టోటల్ గా మీ మామయ్య ఆస్తులో షేర్ వచ్చే పని. వాట్? ఆ, ఎలా మమ్మీ, ఎలా? మీ మామయ్య భార్య జనని ఉంది కదా, అదే తరుణ్ గడి తల్లి. ఆ, అష్ట కష్టాలు పడి దాన్ని ఇంట్లోంచి తరిమేశా కదా. అప్పుడు మధు చిన్నాల డిఎన్ఏతో గుణ డిఎన్ఏ మ్యాచ్ కాలేదు కదా. ఆ. వాళ్ళు జనని బిడ్డలు కూడా కాదురా. ఆ,
ఏంటి? ఇదంతా తెలుసుకొని జననిని ఈ ఊరు నుంచే పంపించేస్తున్నాన్రా. మధు, చిన్నాలు నీ పిల్లలు కాదని వాళ్ళ దగ్గరే తెలుస్తాను పదా. మీరెవ్వరూ ఆ ఇంట్లో ఉండకూడదు. ఆ ఇంట్లోనే కాదు, ఊర్లోనే ఉండకూడదు. పెట్టే బేడ సర్దుకొని కాందీ సీకుల్లాగా పొలిమేర దాటుకొని వెళ్ళిపోవాలి. వావ్! ఆహా! నీ బ్రెయిన్ 10 కోట్లకి ఇన్సూరెన్స్ చేసి ఆ తర్వాతే మ్యూజియంలో పెట్టాలి మమ్మీ. వాట్ ఎన్ ఎక్స్ట్రాఆర్డినరీ ఉమెన్ మమ్మీ నువ్వైతే అసలు. ఏంట్రా, ఈ పొగడ్తలతోనే నా కడుపు నింపేద్దామని చూస్తున్నావా? నాకు ఆకలి దంచేస్తుంది. పద, ఇద్దరం కలిసి టిఫిన్ చేద్దాం. పద. పర్లేదు, లోపలికి రా. ఇది మనల్లే. అరే రమ్మంటున్నాను కదా, మొహాట పడతావేంటి? రా. ఎవర్నిరా తరుణ్ లోపలికి రమ్మని అంతగా బతులాడుతున్నాడు? ఏమో అమ్మా, ఎవరైనా ఫ్రెండ్ని తీసుకొచ్చాడేమో. చూద్దాం. లోపలికి రారా, ఒక అరగంట లేట్ అయితే ఏం కాదు. రమ్మంటుంటే. దా, ఇది మనల్లే, రా. అన్నా, నేను కొంచెం ఇంటికి వెళ్ళాలన్నా. పర్లేదు, ఒక 10 మినిట్స్ కూర్చొని వెళ్ళు, రా. ఆ ఫోటోలో కనిపిస్తున్నారు కదా, వాళ్ళే ఆ పిల్లలు. వీడు జనని కొడుకు కదా? అమ్మా, ఏంటమ్మా అలా చూస్తున్నావు? మమ్మీ, ఏంటి అంత షాక్ అవుతున్నావు? ఎవడవాడు? ధీరజ్, ఆ అబ్బాయేరా జనని అస్సలు కొడుకు. తరుణ్, ఎవర్రా ఈ అబ్బాయి? నీ ఫ్రెండా? కాదత్త, నా తమ్ముడు. తమ్ముడు అంటున్నాడు. వీడి కొంపదీసి నిజం తెలిసిపోయిందా? ఏంట్రా తరుణ్, ఎవరినో పట్టుకుని తమ్ముడు అంటావేంట్రా? అంటానత్త, తను నన్ను అన్న అని ప్రేమగా పిలిచినప్పుడు నేను వీడిని తమ్ముడు అని పిలవడంలో తప్పేంటి? పైగా వీడు పిలిచినప్పుడల్లా నా హార్ట్ టచ్ అయినట్టు ఫీల్ అవుతున్నాను. ఎస్, వీడు నా తమ్ముడే. వీడికి నాకు బ్లడ్ రిలేషన్ ఉన్న ఫీల్ నాకుంది. తప్పేంటి అని అడుగుతావేంట్రా? దారిన పోయే ప్రతి వాళ్ళని పట్టుకొని తమ్ముడు తమ్ముడు అని ఇంటికి తీసుకొస్తావా? ఎవరిని పడితే వాళ్ళని తమ్ముడు అని అనటం చాలా తప్పురా. ఇప్పుడు ఏమైందత్త? నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు? నా ఫీలింగ్ నాది, నా రిలేషన్ నాది. నువ్వేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. పర్లేదులే అన్నా, నేను ఇంటికి వెళ్ళాలి కదా, తర్వాత ఎప్పుడైనా వస్తాను. సరేనైనా, వెళ్ళు. మళ్ళీ రాకే. బాలు, నువ్వురా, కూర్చో. ఇది నా ఇల్లు. ఎవరో ఏదో అంటే నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నాను కదా, నువ్వు పద, వెళ్ళి కూర్చుందాం. పద. నానా, నానా, నానా. ఒరే, ఏంట్రా తరుణ్, ఇప్పుడు మీ నాన్నెందుకురా? హాస్పిటల్కి వెళ్లే పనిలో ఉన్నాడు. వాడిని పిలిచి ఇప్పుడు వీడిని పరిచయం చేయడం అవసరమా? నీకు తెలీదులే అత్త. నానా, నానా. అయ్యో,
ఏంటి తరుణ్? వీడేమన్నా నిజం దాస్తున్నాడా? ఇప్పుడు వాళ్ళ నాన్న దగ్గర ఓపెన్ అయిపోతాడా? వీడు వాడు అందరూ ఒక్కటైపోతారా? నన్ను నా కొడుకుని నిండా ముంచుతారా? నానా, నిన్న నా పర్స్ పడిపోతే దాన్ని తీసుకొని నా బైక్ వెంట పరిగెడుతూ అన్న అంటూ పిలుస్తూ వచ్చాడని చెప్పాను కదా, వాడే వీడు, నా బ్రదర్ బాలు. హౌ ఆర్ యు యంగ్ బాయ్? ఐఎమ్ గుడ్ సార్. ఏం చదువుతున్నావు? ప్రపంచంలో ఎంతమంది ఉండగా తరుణ్ పర్స్ వీడికే దొరకాలా? ఛ! రే, విదేవన్నా మళ్ళీ వింత నాటకం మొదలు పెట్టిందా? వీళ్ళంతా ఒకటే నా కథ కంచికి పంపిస్తారా? మమ్మీ, నువ్వు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం భయపడినట్టు వాడు నిజంగా తమ్ముడని తెలియదు కదా. ఏదో పర్స్ దొరికిందని ఇచ్చాడు కాబట్టి వీడికి వాడితో ఫ్రెండ్షిప్ అయింది. వాడన్న అంటున్నాడు, వీడు తమ్ముడు అంటున్నాడు. బాలు, బ్రేక్ఫాస్ట్ చేస్తావా? లేదన్నా, నేను ఆల్రెడీ ఇంట్లో తినేసి వచ్చాను. రే తరుణ్, నేను అర్జెంటుగా వెళ్ళాలి. హాస్పిటల్లో చిన్న సర్జరీ ఉంది. వి విల్ మీట్ అగైన్ యంగ్ బాయ్. బాయ్. తరుణ్, కనీసం జ్యూస్ అయినా తాగు. అయ్యో వద్దన్నా. ఎందుకు నువ్వు అంత మొహమాట పడుతున్నావు? ఫ్రీగా ఫీల్ అవ్వు. నువ్వు నా తమ్ముడివిరా. సరేనా? కూర్చో 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 ఉండు. బుజ్జమ్మా,